నిన్న అన్నగారు పూలే విగ్రహం పెట్టిండు, చాలా సంతోషం. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు నిన్న ఆ దంపతుల విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా అట్టహాసంగా అనిపించింది. చాలా మంచిగా చేసిండ్రు రేవంత్ అన్న, చాలా సంతోషం. ఇక పెద్ద బీసీ అని కొంచెం మేము అనుకోవడానికి కోసంత అవకాశం ఇచ్చినాం. సో అన్న కూడా బీసీలకు ఆత్మగౌరవంగా ఉన్న ఈ విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇంతవరకు పెట్టిన విగ్రహాలు ఏది కూడా నాకు నచ్చింది లేదు. సో అంతో ఎంతో మరి రేవంత్ అన్న చేసిన మంచి పని అంటే ఇది ఒక్క పని. సో అన్న ఏమంటే చూడండి, అక్కడ అంటే ఏడివైనా మనది పెళ్లి పోయినా సాగు డబ్బు కొడతాం, సాగు పోయినా పెళ్లి డబ్బు కొడతాం, అది రివర్స్ ఉంటుంది లెక్క. సో ఇప్పుడు ఏం కొడతామో చూడండి. ఇక శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళంతా ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. ఇక అడ్వాన్స్ గా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడ, ఎందుకంటే వాళ్ళు చదువుకు ప్రతిరూపంగా ఉన్నారు కదా అన్న. వాళ్ళ చదువుల గురించి మాట్లాడాను. బ్యాంకుల వద్ద 250 కోట్లు పెట్టినామంటుండు రేవంత్ రెడ్డి. విద్యార్థులు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదంటుండు. ఏటా 2400 కోట్లు స్టూడెంట్ల ఖాతాల్లో వేస్తామంటు. బహుజన బిడ్డలు డాక్టర్లు ఐఏఎస్లే కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నా. ఈ 2400 కోట్ల దాకా కానీ నిండా 1000 కోట్లు ఇస్తలేదు వాళ్ళకు. మరి నీవేమో 250 కోట్లు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఏమంటూ తయారునే పైసలు ఇప్పుడే అకౌంట్లో వేసి పెట్టినా రేపు పొద్దుగాల తలకే మీకు రైతు బంధు వరద చూసుకోపోరా అని అంటాడంట. సో గట్నే ఇప్పుడు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ 100 రూపాయి తయారు ఉన్నాయి, బ్యాంకులో 250 కోట్లు వేసి పెట్టినా జరిసేపు అయితే వరద చూసుకోరా అంటుండు. మరి ఇన్ని వేలకి వెళ్ళి ఎందుకు వాళ్ళు లేదు? ఇవాళనే విగ్రహాలు పెట్టగానే ఎందుకు పడ్డాయి? ఇవాళనే విగ్రహాలు పెట్టగానే బ్యాంకులో పైసలు గుర్తుకొచ్చినారు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆడు వేయండి కదా నరకాలనే మైక్ ఇచ్చినాక. సో ప్రజలకు ఇప్పుడు దోకామని చెప్తాను. 2400 కోట్లట ఖాతాల్లో వేసట. 1000 కోట్లు ఎత్తే ఆడికే మునగమంటారు. ఇక డాక్టర్లు మాత్రమే కాదు, ఐఏఎస్లు మాత్రమే కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలంటుండ్రు. నేనేం చెప్తా అంటే రేవంత్ రెడ్డి ఆయన వెనకామున్న బడా 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 నేతలు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, దళితులను ఎవరిని ఎదురుతలేదా అంటారు చూసినావు. ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా. సో రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు కావాలి మరి. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే ఓ ఎంపీ కావాలంటే ఎక్కడికి మరి మన కళ? పేద ప్రజల కాడ లేవు, ఉన్నదల్లా మీ కాడనే దాండే దోసుకొని సంపాదించరు. అవకాశం మీకే ఉంటుంది కదా, ఇంకా ఆటోమేటిక్ గా పైసలు పెడుతున్నాయి కదా రాజకీయం చేసేది ఎలా. ఇక గత పాలకులట యువతను గొర్రెలు బర్రెలకే పరిమితం చేయాలనుకుంటా. ఈయన మొత్తం అట గొర్రెలు లేవు, అట బర్రెలు లేదు, అట చదువు లేదు, ఏం లేదు. అన్నగారు ఏం చేస్తుంటే పుర్ల పువ్వు పెట్టాలి. పేదోడు ఎవరైనా అడిగితే ఆయన పుర్ల పువ్వు పెట్టాలి, ఆయన కథం చేయాలి. అటైతేనే మనం మంచిగా సలహబత్తాం. ఇక మేము ధైర్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తున్నామట. 10 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారి రాష్ట్రంలో బీసీ కులగన చేసినామట. ఒక ఆయన ఉత్సవాలు పెట్టిన ఆయన అడుగురించారా మీ కులగన్న గురించి నేను చెప్పాను. కుల నిర్మూలన లక్ష్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతున్నంట. మరి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తామంటున్నాడు. ఇక జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం పెడుతున్నాడు మా అందరికి. ఏమై అది పౌష్టిక ఆహారం? మాకేం కనిపించలేదు నువ్వు అంటున్నా పౌష్టిక ఆహారం. మీ అందరు నవ్వుకుంటున్నాం. సో రేవంత్ అన్న పౌష్టిక ఆహారం పెడితే దాని లెక్క వేరే ఉంటుండే. సో వాస్తవానికి ఈ రోజు కూడా పుర్ల పువ్వు దొరుకుతుంది. స్టిల్ ఈ సెకండ్ కూడా ఏదో అక్కడ పేదోళ్ళ బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో నువ్వు పెట్టే పుర్ల పువ్వుని బతకాల్సి వస్తున్నాయి. ఈ కాకమ్మ కథలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అంటే అవి మొత్తం మెగా కిషన్ రెడ్డి గారికి అప్పు చెప్పిన వాడు గట్టి దోసుకు తింటారు. అలా వాడి కాంట్రాక్టర్ కోసం ఎంత కథలు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే విద్యార్థులు అడగకుండానే మీ అందరికట నల్లమల పులి గారు మీకు ఫీజు తగులుతున్నాయి. ఇక మీ రోడ్ల మీద రాకురి, ధర్నాలు చేయకురి, దీక్షలు చేయకురి, ఎందుకంటే అన్నీ ఇస్తాను అనుకుంటున్నాను. ఇస్తానక మీకేం నొప్పి? సో ఇస్తానక తీసుకోరు. ఇక నెక్స్ట్
ఆటోలను ఈవీలుగా మార్చేందుకు 1,50,000 సబ్సిడీ ఇస్తున్నట్టునే 200 కోట్లతో కొత్త స్కీమ్ ఇస్తున్నట్టు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తో రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0. ఇదంతా నేను తర్వాత చదువుతా కానీ రేవంత్ అన్న మీద 3 పథకాలు అన్నారు కానీ లక్షల మందికి పెన్షన్లు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, ఇంకేమో అని పేపర్ రాసిరుగా. 15 ఆగస్టు నాడు రేవంత్ రెడ్డి కొత్త గిఫ్ట్లు 3 గిఫ్ట్లు 4 గిఫ్ట్లు 5 గిఫ్ట్లు అంటారుగా. ఏది మరి గిఫ్ట్లు ఏడ కనిపిస్తలేవు, పంపిణీ చేసిర్రా? పోనీ ఏమైనా ప్రకటిస్తావా? ఇక స్కిల్ వర్సిటీ పరిధిలో కట ఐటీఐలు పాలిటెక్నికల్ కాలేజీలట 15 టీఎంసీలకు గుడెందొడ్డి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు కెపాసిటీ. మరో 7 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆమోదమట. అక్టోబర్ 31 వరకు ఇంటి పాలసీ దరఖాస్తుల గడువట. కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. సో నిన్న కేబినెట్ భేటీ జరిగిందట. సో అందులో ఈ నిర్ణయాలు వెల్లడించాడు. ఇవన్నింటికీ పైసలే కావాలి. ఇప్పుడు 7 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే మళ్ళీ 7 × 200 కోట్లు రావాలి. మరి పైసలు మన దగ్గర పైసలు లేవు కదా. పైసలు ఉంటే ఏమైనా అవకాశం ఇస్తే మేము నమ్ముతాం. ఇప్పుడు మీరు చేయాలంటే గిన్ని ఉన్నాయా మీ పథకాలు? మీరు ఇచ్చిన పథకాలు అమలు చేసే దమ్ము మీకుంటే చాలా ఉన్నాయి మీరు చేయాలని. అవే మీరు చేయలేకపోతే మన కొత్తవి చేస్తారని మీరు చెప్తే ఎట్లా? ప్రజలు నమ్మాలి కదా మిమ్మల్ని. ఇక ఇట్లుంటే ఈ అన్నగారు చిలికా పలుకులు చూసుకోవాలి. 1,05,00,000 ఫ్యామిలీల కంటే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చినట. ఏంటి స్మార్ట్ రేషన్ కార్డులు? నేడు సంగారెడ్డిలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి 119 నిరోధంలో కార్డులు అందజేసిన మంత్రులు, ఎమ్మెల్యే. అంటే ఇంకొకటి ఏమైంది? ఆ ఒక్కటేంది? గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేట ఏది పెడుతున్నావు? 119 కదా ఉన్నది. సో 118 నిరోధంలో ఇస్తారంట స్మార్ట్ రేషన్ కార్డు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక ఉత్తమన్న బొమ్మ వేసారు, ఇటు పోతే రేవంత్ అన్న బొమ్మ వేసారు. మరి నరేంద్ర మోడీ బొమ్మ వేయరాపా అని చెప్పేసి నిన్న ఏంది ఏమంటుండే గమ్మత్తుంది. సన్న బియ్యం చిన్న సీఎం అంట. సన్న బియ్యం చిన్న సీఎం పథకం అంట. మరి ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పైన నిన్న ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఆయన నిన్న మాట్లాడింది. సో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్కిరిస్తాను. అరే భయ్ బొమ్మలు మీరు వేసుకుంటారు, పైసలు ఎవరి బాబు ఎవరిస్తున్నారు? రేషన్ బియ్యం నువ్వు ఇస్తున్నావా నరేంద్ర మోడీ ఇస్తున్నా అని అడుగుతున్నాను అని నిన్న లెక్కలు చెప్తాను. సో ఆ పని నిన్న జరిగింది. పాపం సన్న బియ్యం చిన్న సీఎం అట. ఇంకా నాకు తెలియదు అది ఎవరో ఏం కాదు నాకు తెలియదు.